ఒకప్పుడు ఏ విషయంలో అయినా ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఒకే ఒక్కటి ఉండేది. కానీ ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత అచ్చం ఒరిజినల్ అనిపించేలా ఎన్నైనా సృష్టించే వీలేర్పడింది. టెక్నాలజీ పెరుగుతుంటే ప్రతి పనిలోనూ క్వాలిటీ పెరుగుతుంది. కానీ కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. వాటిలో ముఖ్యమైనవి ఫేక్స్. టెక్నాలజీ పెరిగాక ఏది అసలు ఏది డూప్లికేట్ అనేది పట్టుకోవడం కష్టంగా మారింది. ఏఐ వచ్చిన తర్వాత అయితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఆఖరికి వాయిస్లు, ఇమేజ్లు, వీడియోలలో కూడా ఏది అసలో ఏది కాదో చెప్పలేకపోతున్నాం. సరే, ఏఐ దాకా ఎందుకు, మీకు వస్తున్న ఎస్ఎంఎస్ల్లో ఏది అసలు ఏది నకిలీ చెప్పగలరా? కష్టమే. ఈ విషయంలో చాలామంది మోసపోతూ ఉంటారు. అందుకే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అదేనండి ట్రాయ్ వాళ్ళు స్పెషల్ ఇండికేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీన్ని ఫాలో అయితే చాలు ఫేక్ ఎస్ఎంఎస్ని పట్టుకోవడం యమా ఈజీ. ఇంతకీ ఏంటి ఫేక్ ఫైండింగ్ సిస్టమ్? ఫోన్ వాడే ప్రతి వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలా మంది మోసపోవడానికి పెద్ద పెద్ద కారణాలేవి అక్కర్లేదు. ఫోన్లో వచ్చే చిన్న ఎస్ఎంఎస్లు చాలు. మన ఫోన్లో కనిపించే మెసేజ్లన్నీ జెన్యూన్ కావు. చాలా మోసాలు వాటి ద్వారానే జరుగుతాయి. అయితే మోసపోతున్నాం కదా అని అసలు మెసేజెస్ అన్నవే యూజ్ చేయకుండా ఉండలేం కదా. మరేంటి మార్గం? ఒక్కటే మార్గం. మనకి వచ్చే ఎస్ఎంఎస్ల్లో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అన్నది కనిపెట్టడమే. ఈ ఉద్దేశంతోనే ప్రజల భద్రత కోసం ట్రాయ్ వాళ్ళు ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చారు. దీన్నే డిఎల్టీ అంటారు. డిఎల్టీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. దీన్ని ఫాలో అయితే ఫేక్ ఎస్ఎంఎస్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అఫ్కోర్స్ డిఎల్టీ అన్నది ఎప్పటి నుంచో ఉందనుకోండి, కానీ ఈ మధ్య చీటింగ్ మెసేజ్ల్ని గుర్తించడానికి ఎస్ఎంఎస్ హెడర్లో లెటర్ ఇండికేటర్స్ పెట్టారు ట్రాయ్ వాళ్ళు. ఎస్ఎంఎస్ హెడర్ అంటే తెలుసు కదా, మనకి ఎస్ఎంఎస్ ఎవరి నుంచి వచ్చిందో తెలియజేసే సెండర్ ఐడి అన్నమాట. సాధారణంగా మనకి వచ్చే ఎస్ఎంఎస్ల తాలూకా హెడర్స్ ఎప్పుడైనా పరిశీలించారా? ఇందులో మొదట 2 క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి. వికే, బీపీ, టీడీ, ఏడి ఇలా. ఈ 2 అక్షరాలు ఏం సూచిస్తాయో తెలుసా? టెలికాం సర్కిల్ని, బ్రాండ్ కోడ్ని సూచిస్తాయి. ఉదాహరణకి వికే జీఓవి టీడీఈ అని ఒక ఎస్ఎంఎస్ హెడర్ ఉందనుకోండి. ఇందులో జీఓవిటి అనే అక్షరాలు ఇది గవర్నమెంట్ పంపిన ఎస్ఎంఎస్ అని తెలియజేస్తాయి. కోవిడ్ సమాచారం, ఎన్నికల సమాచారం ఇలాంటివి తెలియజేసే ఎస్ఎంఎస్లు ఈ రకం హెడర్స్ని కలిగి ఉంటాయి. ఇలాగే బ్యాంకు పేర్లను కలిగి ఉండే ఎస్ఎంఎస్ హెడర్స్ కొన్నుంటాయి. ఉదాహరణకి బీపీ హెచ్డిఎఫ్సి బీటీ అనే ఎస్ఎంఎస్ హెడర్స్ ఉందనుకోండి, అది మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలియజేసే ఎస్ఎంఎస్ అయి ఉండొచ్చు. అలాగే టీడీ ఏఎంజెడ్ ఎన్ఎస్పి అనే హెడర్స్తో ఎస్ఎంఎస్ వస్తే అది అమెజాన్ ఆర్డర్ డెలివరీకి సంబంధించిన మెసేజ్ అయి ఉండొచ్చు. ఇలా ఎస్ఎంఎస్ హెడర్ ద్వారా మెసేజ్ కంటెంట్ ఏ రకం అన్నది మనం తెలుసుకోగలం. అయితే ఇప్పుడు రెగ్యులర్ ఎస్ఎంఎస్ హెడర్కి తోడుగా చివర్లో ఒక సింగిల్ లెటర్ ఇండికేటర్ని కూడా ట్రాయ్ యాడ్ చేశారు. ఈ ఇండికేటర్ వల్ల ఏ ఎస్ఎంఎస్ ఏ రకం అన్నది తెలుసుకోవడం ఇంకా ఈజీ అయిపోతుంది. కొత్త తరం ఎస్ఎంఎస్ హెడర్స్ ఇలా 3 భాగాలుగా ఉంటాయి. చివర్లో ఒక సింగిల్ లెటర్ ఉంటుంది. ఉదాహరణకి ఎస్ఎంఎస్ హెడర్ చివరి అక్షరం జీ అనుకోండి, అది గవర్నమెంట్ మెసేజ్ అని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ విభాగాలు పంపే సందేశాలన్నీ జీ అనే సఫిక్స్తో వస్తాయి. ఉదాహరణకి పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం, ఎన్నికల సమాచారం లాంటివి కలిగిన ఎస్ఎంఎస్ల్లో హెడర్ చివరి భాగంలో జీ లెటర్ ఉంటుంది. ఇలా జీ, టీ, ఎస్, పి మాత్రమే కాదు, ఇంకా క్యూ/ఆర్ లాంటి లెటర్స్తో కూడా ఎస్ఎంఎస్ హెడర్స్ ఉండే అవకాశం ఉంది. అయితే క్యూ/ఆర్ అనేవి ప్రస్తుతం ఇంకా అమలులోకి రాలేదు. భవిష్యత్తు అవసరాల కోసం వీటిని రిజర్వ్ కేటగిరీలో ఉంచారు. ఇంతకీ ఈ సఫిక్స్ లెటర్స్ వల్ల ప్రయోజనం ఏంటి? ఏది ఏ రకం ఎస్ఎంఎస్ అన్నది ఈజీగా తెలుసుకోవడమే కాకుండా ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అన్నది కూడా కనిపెట్టగలం. ఉదాహరణకి ఏ సఫిక్స్ లెటరు లేని మెసేజ్ల్ని మనం ఈజీగా డౌట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కొంతమందికి అనుమానం రావచ్చు, దొంగ ఎస్ఎంఎస్లు పంపే వాళ్ళు కూడా జీ, టీ, ఎస్, పి లాంటి లెటర్స్ని వాడొచ్చు కదా. ఎస్ఎంఎస్ హెడర్స్లో ఆ అక్షరాల్ని పెట్టి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది కదా అని. లేదు, అలా అస్సలు మోసం చేయలేరు. ఎందుకంటే ట్రాయ్తో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే ఆ సఫిక్స్ లెటర్స్ వాడగలరు. ట్రాయ్ నియమాల ప్రకారం ఎస్ఎంఎస్లు పంపే ప్రతి సంస్థ డిఎల్టీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్ కాని వాళ్ళు ఇలాంటి అఫీషియల్ ఎస్ఎంఎస్లు పంపడం సాధ్యం కాదు. తమ డిఎల్టీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయిన ప్రతి సెండర్కి
ట్రై వాళ్ళు యూనిక్ హెడర్ ఐడి ఇస్తారు. ఇందువల్ల అసలెవరో నకిలీ ఎవరో జనానికి ఈజీగా తెలిసిపోతుంది. మొత్తం మీద ఈ విధానం ద్వారా స్పామ్, ఫేక్ మెసేజెస్ కంట్రోల్ అవుతాయని ట్రై చెబుతోంది. సో ఇప్పటి నుంచి మీకు వచ్చే ప్రతి SMS హెడర్ మీద ఓ కన్నేసి ఉంచండి. అందులో ఉండే లెటర్ ఇండికేటర్ని బట్టి ఏది ఎలాంటి మెసేజో కనిపెట్టేయండి.